వెల్కమ్ టు మై ఛానల్ అంకితాస్ ఎరీనా. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఏంటా ఫేస్ కనిపించట్లేదు అని అనుకుంటున్నారు కదా. అంటే లాస్ట్ వీడియోలో మనం పాలిటీ మెయిన్స్కి సిలబస్ డికోడ్ చేసినప్పుడు అది వాయిస్ క్లారిటీ లేదు అనేసి అన్నారు. పేపర్ మీద రాసి చూపిస్తే బెటర్ అని చెప్పి నాకు కామెంట్స్ వచ్చాయి. సో అందుకని మళ్ళీ నేను సిలబస్ వైజ్గా డికోడ్ చేసి చాప్టర్స్ రాశాను అనమాట. అండ్ ఇందులో ఉన్న ఎవ్రీ చాప్టర్ నేను లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ 7E ఉంది కదా, సో దాన్ని బట్టి ఈ చాప్టర్స్ అన్నీ నేను రాశాను అనమాట. సో మీరు చదువుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చదువుకోండి. ఈ చాప్టర్స్ అయితే లేటెస్ట్ ఎడిషన్ 7E అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది మనం లక్ష్మీకాంత్లో థర్డ్ చాప్టర్ చదివి అండ్ దెన్ ఫోర్త్ చాప్టర్ చదవాలి. అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, ఇది చాప్టర్ 1, తర్వాత చాప్టర్ 2 చదువుకోవాలి. నెక్స్ట్ సాలియన్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది చాప్టర్ నెంబర్ 4 లక్ష్మీకాంత్ బుక్లో ఉంది అది. నెక్స్ట్ ప్రియాంబుల్, ఇది చాప్టర్ నెంబర్ 5 ఫండమెంటల్ రైట్స్, ఇది చాప్టర్ నెంబర్ 8 డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇది చాప్టర్ నెంబర్ 9. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, ఇది వచ్చేసరికి చాప్టర్ నెంబర్ 10. అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇది చాప్టర్ 11. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇది చాప్టర్ 12. సో ఈ అంటే సాలియన్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి బేసిక్ స్ట్రక్చర్ వరకు మనకి లక్ష్మీకాంత్ బుక్లో డైరెక్ట్గా చాప్టర్స్ ఉన్నాయి. సో ఆ చాప్టర్స్ మనం చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్. దీంట్లో మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవి ఉంటాయి. సో మళ్ళీ లెజిస్లేటివ్లో కూడా మనకి టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్ ఇచ్చారు, అలానే ఎగ్జిక్యూటివ్లో కూడా ఇచ్చారు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఎన్సీఆర్టీ 11 ఉండిద్ది. ఆ ఎన్సీఆర్టీ 11 కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అని ఉంటుంది అనమాట. సో అందులో మనకి చాప్టర్స్ 4, 5, 6 చదువుకోవాలి. సో ఆ చాప్టర్స్ ఎన్సీఆర్టీలో కంప్లీట్ చేసిన తర్వాత లక్ష్మీకాంత్లో 13th చాప్టర్ చదువుకోవాలి. నెక్స్ట్ 23 పార్లమెంట్ చాప్టర్, అండ్ దెన్ ఇది చాప్టర్ 33 స్టేట్ లెజిస్లేచర్, ఇవి చదువుకోవాలి. అండ్ దెన్ మనకి జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ కోసం ఎన్సీఆర్టీలో ఈ చాప్టర్ ఒక చాప్టర్ కవర్ అయ్యిద్ది బేసిక్స్. అండ్ దెన్ మనం చాప్టర్ 26 సుప్రీంకోర్ట్ 34, 27, 28, 35, 36, 38 ఈ చాప్టర్స్ అన్నీ కవర్ చేయాలి. సో ఇందులో మనం సుప్రీంకోర్టు చదువుకుంటాం, హైకోర్టు చదువుకుంటాం, సబార్డినేట్ కోర్ట్స్ ఆ చాప్టర్స్ చదువుకుంటాం, అలానే ట్రిబ్యునల్స్ చాప్టర్, ఇంకా లోక్ అదాలత్ అండ్ అదర్ కోర్ట్స్ ఈ చాప్టర్స్ అన్నీ కవర్ చేస్తాం. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, ఈ 2 సిలబస్లో ఉన్నాయి. సో జ్యుడిషియల్ రివ్యూ లక్ష్మీకాంత్లో చాప్టర్ నెంబర్ 27 అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం వచ్చేసరికి లక్ష్మీకాంత్లో చాప్టర్ నెంబర్ 28. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ అనమాట. సో దీనికోసం మనం చాప్టర్ నెంబర్ 18, 19, సో చాప్టర్ నెంబర్ 18, 19, 30, 20, 31, 21, 32, 22. సో ఇవి ఇలా చదువుకుంటేనే బెటర్, ఎందుకంటే చాప్టర్ నెంబర్ 18 వచ్చేసరికి ప్రెసిడెంట్, 19 వైస్ ప్రెసిడెంట్ అనమాట, 30 వచ్చేసరికి గవర్నర్, నెక్స్ట్ పిఎం, సిఎం, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇవి ఇలా చదువుకుంటేనే మనకి కంపారిటివ్గా ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ మెన్షన్ చేశారు కాబట్టి పార్ట్ 7లో ఉన్న చాప్టర్స్ అన్నీ మనం చదవాలి. సో ఆ చాప్టర్స్ ఏంటంటే ఫ్రమ్ 43 to 55 అన్నీ కవర్ చేయాలి. అండ్ దెన్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మనం చాప్టర్ నెంబర్ 57, 58 దీనికోసం మనం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఈ 2 చాప్టర్స్ చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టీఐ వచ్చేసరికి దీనికి చాప్టర్ నెంబర్ 62, 63 కవర్ చేసిన తర్వాత ఆర్టీఐ యాక్ట్ గురించి కొంచెం గూగుల్ చేస్తే ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని నుంచి కవర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త, ఇది చాప్టర్ నెంబర్ 66 అనమాట లక్ష్మీకాంత్లో. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అనమాట. దీంట్లో మనకి కొన్ని కమిషన్సే ఇచ్చారు, లైక్ రాజ్మన్నార్ కమిషన్, సర్కారియా కమిషన్ అండ్ పుంచి కమిషన్. ఈ 3 కమిషన్స్ కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి చదువుకోవాలి. సో ఇది మనకి లక్ష్మీకాంత్లో 15th చాప్టర్ అనమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి
ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనమాట. దీనికోసం మనం ఎన్సీఆర్టీ 11 ఉంది కదా, అందులో చాప్టర్ నెంబర్ 7 ఫస్ట్ చదివేసి అండ్ దెన్ లక్ష్మీకాంత్లో చాప్టర్ నెంబర్ 14 చదువుకోవాలి. అండ్ దెన్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్, ఇది చాప్టర్ నెంబర్ 78. సో బెటర్ ఈ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఈ చాప్టర్ చదవటం కంటే ముందే ఎలక్షన్స్ చాప్టర్ చదువుకోవాలి, ఇది చాప్టర్ నెంబర్ 80. దెన్ ఎలక్షన్స్ తర్వాత ఎలక్టోరల్ రిఫార్మ్స్ చదువుకోవాలి, ఇది చాప్టర్ నెంబర్ 82. అండ్ దెన్ పొలిటికల్ పార్టీస్ చదువుకోండి, ఇది చాప్టర్ నెంబర్ 78. నెక్స్ట్ పార్టీ సిస్టమ్ చాప్టర్ నెంబర్ 84. అండ్ దెన్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్, ఇది చాప్టర్ నెంబర్ 79 అనమాట లక్ష్మీకాంత్లో. అండ్ యాంటీ డిఫెక్షన్ లా, సో ఇది చాప్టర్ నెంబర్ 85. ఇదంతా కవర్ చేసిన తర్వాత అండ్ లాస్ట్ టాపిక్ మనకు వచ్చేసరికి 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్. సో దీనికోసం ఎన్సీఆర్టీ 11లో చాప్టర్ నెంబర్ 8 ఉంటుంది, లోకల్ గవర్నమెంట్స్. ఆ చాప్టర్ కంప్లీట్ చేసేసిన తర్వాత లక్ష్మీకాంత్లో చాప్టర్ నెంబర్స్ 38 అండ్ 40 పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీస్ ఉంటుంది, ఇది కవర్ చేయాలి. అండ్ దీంట్లో కూడా కొన్ని పర్టికులర్ చాప్టర్స్ అండ్ కొన్ని పర్టికులర్ కమిషన్స్ ఇచ్చారు, అవి కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి చదువుకుంటే సరిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఇది కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను.